ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తునకే మహిమ కలుగును గాక. ఈ మానిటర్ లేదా? ఇటువైపు లేదా అసలు? దేవుని మహాకృప చేత మరొక నూతన మాసంలో మార్చి నెలలోనికి మనందరం కూడా ప్రవేశించి ఈ రీతిగా ప్రతి నెల జరుగుతున్నటువంటి ఈ సంపూర్ణ రాత్రి కూడికలో మీరందరూ కూడా కుటుంబాలుగా సంఘంగా దేవుని సన్నిధిలోనికి రావడం, ఒక రాత్రి దేవుని సన్నిధిలో గడపడానికి హాఫ్ నైట్ ఏమో మీరెంతో సిద్ధపాటుతో ఇక్కడికి వస్తున్నారు. మంచిది. సంఘాన్ని దేవుడు స్థిరపరిచి బలపరిచి అభివృద్ధి పరుస్తూ ఆశీర్వదిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ సంఘ పెద్దలు, సేవకులు, పాస్టర్స్, సంఘం అందరికీ కూడా ప్రభు నామంలో నా శుభాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో గల దేవుని వాక్యాన్ని నేను చదివి వినిపించి ఆ తర్వాత మీరందరూ బైబిల్ ఉన్నట్లయితే మీరు తెరిచి చూసుకొని మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 14 వచనాలను నేనే చదవాలనుకుంటున్నాను. బైబిల్ ఎంతమంది దగ్గర ఉంది? బైబిల్ ఇలా మీరు మత్తయి సువార్త తీసి పట్టుకుంటే కూడా దాన్ని ఇట్లా పైకి చూపించండి. ఎంతమంది దగ్గర ఉంది బైబిల్? సెల్ ఫోన్లో చూస్తున్నాడు నాగేశ్వరరావు అన్న. రత్నం గారేమో మరి చిన్న ప్రింట్ బైబిల్ వెతుకుతున్నాడు, ఇంకా మత్తయి సువార్త దొరకలేదు. ఏంటి సంగతి? బైబిల్ అయినా తెచ్చుకొని లేరా మీరు? బైబిల్ కూడా పట్టుకోకుండానే చర్చికి రావాలనుకుంటున్నారా? అంత బాగా ఫాస్ట్ అయిపోయా. ఓకే, సగం మంది ఖాళీ స్థలాలన్నీ మీరే నింపడానికి ట్రై చేస్తున్నారు మొత్తం మీద. 22వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతోనూ ప్రజలతోనూ మాట్లాడుతున్నప్పుడెల్లా పలుమార్లు ఆయన ఉపమాన రీతిగా మాట్లాడిన విషయాల్ని సువార్తల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఉపమానంగా చెప్పిన దాంట్లో ఉన్న ప్రత్యేకమైనటువంటి ఆ ఉద్దేశం తదుపరి ఆయన వివరిస్తూ కూడా వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రి ఈ ఉపమానముల్లో నుండి ఒక ఉపమానాన్ని మనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం దీంట్లో నుండి ధ్యానం చేద్దాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము ఒక కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిని గాని వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించాడు. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడి వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరు గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి
అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పారు. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరి అని చెప్పారు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నీ పాదాలకు స్తోత్రాలనైనా. నీ కృపచేత నీ సన్నిధిలోనికి వచ్చిన మా ఎడల నీ కరుణను, కటాక్షమును, దయను చూపించి, యేసు ప్రభువా, ఈ రాత్రి నీ దాసుడిని నన్ను మరుగుపరిచి నీ బిడ్డలందరితో నీవు మాట్లాడి ఈ బిడ్డలను నీ వాక్యం చేత నీ ఆత్మకార్యం వారి జీవితాల్లో జరుగుట ద్వారా ఈ రాత్రి కూడికను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పోయాడా పాస్టర్ గారు? బయటకు పోయాడా? అదే ఎప్పుడు ప్రార్థన చేద్దాం పోదామని చేస్తాను కొంతమంది కదా, ఇదే పరిస్థితి. ఓకే, బయట కాపలా గాయాలి ఆయన, ఎవరైనా రాళ్ళేస్తారేమో నన్ను. ఎవరి డ్యూటీ వాళ్ళది కదా, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఓకే, చెప్పుల కాడ ఎవరు నన్ను కాపలా ఉంచారా? ఎవరు లేరా? ఓకే ఓకే, చూడండి, యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాన్ని ఈ రాత్రి మనం చదువుకున్నాం. దాన్ని కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిద్ర వస్తే శుభ్రంగా హ్యాపీగా పడుకోండి. ఖాళీ స్థలం కూడా చాలానే ఉంది. దిండ్లు కానీ బెడ్షీట్లు కానీ తెచ్చుకొని ఉంటే ఇంకా హ్యాపీ. తెచ్చుకొని ఉన్నారా ఎవరైనా? తెచ్చుకొని ఉంటే ఇంకా, లేదంటే ఆ గోడ అంతా ఖాళీగా ఉంది, గోడ కొరిగి కూర్చోవచ్చు, పడుకోవచ్చు కాలు చాపుకొని హ్యాపీగా. కొంచెం ఇంట్లో నిద్ర సరిగా పట్టదు చాలా మందికి కదా, మందిరంలోకి వచ్చేసరికి మంచి నిద్ర వస్తూ ఉంటుంది కదా, వాటిని చెప్తా ఉంటే దాన్ని వినియోగించుకోండి అని చెప్తున్నాను. నేనేం అనట్లేదు మిమ్మల్ని, ఓకేనా? వినియోగించుకోండి. ఏ విధంగానైనా మీరు అలసట తీర్చబడి నెమ్మదితో ఉండాలనేది నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నేను అదే పని చేయాలనుకుంటా. ఎవరైనా వాక్యం చెప్తుంటే కుర్చీ దొరికితే కూర్చొని నేను కూడా నిద్రపోతాను. ఓకే, మీరు ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళారా? నేను ఈరోజు ప్రశ్న వేస్తే మీరు జవాబు చెప్పాలి. మీరేమన్నా ప్రశ్న వేస్తే నేను జవాబు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎప్పుడైనా పెళ్ళికి వెళ్ళారా? వెళ్ళలేదా? మరి జవాబు చెప్పరే. వెళ్ళారా లేదా? పెళ్ళికి విందులో పాల్గొన్నారా? మంచిగా ఉన్నాయా భోజనాలు? ఓకే, ఏదైనా పెళ్లిలో మీకు భోజనం సరిగ్గా దొరకలేదా ఎప్పుడైనా? అక్కడ వడ్డించినవన్నీ మీరు తినలేక కొంచెం అసంతృప్తితో ఇంటికి వచ్చారా ఎప్పుడైనా? రాలేదా ఎప్పుడు? దొంగలే అంట. ఓకే, ఏదో అడ్జస్ట్ అయిపోయి వచ్చారు మీరు, కానీ మీరు సంతృప్తిగా భోజనం చేసి రాకుండా ఉండే పెళ్ళిళ్ళు ఎన్నో ఉండి ఉండొచ్చు. మంచిది. ఓకే, ఇది లైవ్ ఏం లేదు కదా నాయన, రికార్డింగా? సరే, ఏదో ఉండండి, ఎవరికైతే ఇచ్చేది లేదు, అది నాకు మాత్రమే ఉండాలి. ఓకే ఓకే, చూడండి, మీరు వెళ్ళిన పెళ్ళిళ్ళలో మీరు హాజరైన పెళ్ళిలో ద బెస్ట్ మ్యారేజ్, చాలా బాగా జరిగింది అది. అసలు అక్కడ అన్ని ఎక్సలెంట్గా ఉంది, ఎవ్రీథింగ్. పెళ్ళి అంటే ఇలా ఉండాలి, విందు అంటే ఇలా ఎంత గ్రాండ్గా ఉండాలి, ఇట్లా ఉండాలి అని అనిపించింది. ఏదైనా ఉందా మీ దగ్గర? ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు? వెరీ గుడ్. అంటే మీరు వెళ్ళిన పెళ్ళిళ్ళన్నిట్లకెళ్ళా ఇక దాన్ని దేంతో పోల్చలేరు అనమాట. ఇక దానికి అదే సాటి కదా. ఎవరిదే ఏంటది? అది ఏమైనా నేనా చాటుకు పడుకో, నేను ఏదైనా బాక్స్ కానీ అర్థం చూసుకొని పడుకోండి. ఎందుకంటే తిడతాం మేము మళ్ళీ అప్పటికప్పుడు. ఇప్పుడు ఏదో అంటాం పడుకోమని, తర్వాత మళ్ళీ నిద్రపోతున్నాం అని చూసి మళ్ళీ అంటే మీరు ఫీల్ అవ్వకుండా కనబడకుండా పడుకుంటే ఏ బాధ లేదు. ఓకే, నీ స్తంభాలు కూడా మంచిగా ఉన్నాయి. మీరు వెళ్ళిన పెళ్ళి ఒక బెస్ట్ పెళ్ళి అని అంటే అది కొంచెం బెస్ట్ పీపుల్దే అయి ఉంటుంది. వాటర్ కూడా, ఆ వాటర్ ఇవన్నా
వెళ్తూ ఉండాలి రాత్రి అంతా. ఎంతసేపు అయినా చెప్పొచ్చు నేను. రేపు పొద్దున పెళ్ళి ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? రేపు పొద్దున ఎగ్జామ్ ఇంటర్మీడియట్. నీకేం ఎగ్జామ్? ఇవన్నీ ఏం వద్దులే, ఈ ఎగ్జామ్ కాదు. ఇంటర్మీడియట్ పరీక్ష రాసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు కదా? ఓకే, ఎవరు లేకపోతే పర్లేదు. ఎవరన్నట్టు నేను ఇప్పుడప్పుడే వదిలిపెట్టాను, మీరు ఇంటికి వెళ్ళిపోయి చదువుకోవడం మంచిది. ఇంటర్మీడియట్ పరీక్ష ఉన్నాను. ఓకే, మీరు నిద్రపోయేదాకా చెప్తానే ఉండి తర్వాత నేను నా దారిని నేను వెళ్ళిపోతాను. ఓకే, చూద్దాం. మీరు వెళ్ళిన పెళ్లి ఒక గ్రాండ్ సక్సెస్గా ఉంది, చాలా బాగా హై రేంజ్లో జరిగింది. ఆ బిందువు కానీ ఆ ఏర్పాట్లు కానీ అంటే అది ఎవరిదో పెద్దవాళ్ళదే అయి ఉండాలి కదా. మామూలు వాళ్ళు చేస్తారు, అట్లా చేయరు కదా. కదా, ఒక మినిస్టర్ గారు మనకి మన మన మనకి మన దేశంలో రాజులు లేరు. రాజులు మనకెవరు లేరు కదా, ఎవరు లేరు మనకి. ఇండియా దేశానికి ఎవరైనా రాజు ఉన్నాడా? ఉన్నాడా? యేసురాజు తప్ప ఇంకెవరు రాజు లేనే లేడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఉంటారు అందరు మంత్రులే, కింద నుండి పైదాకా అంతా మంత్రులే ఉంటారు. రాజుగారు ఉండడు. రాజుగారు అక్కడున్నాడు, ఆయన పరిపాలిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. అమ్మాయి మంత్రులు మన రాష్ట్రంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. ఓ మంత్రి గారి ఇంట్లో వివాహం అనుకోండి, వాళ్ళ కుమారుడు వివాహం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? వైర్ లేని మైక్ ఉంటే ఆయన అక్కడ పోయి కూడా చెప్తాను. ఎలా ఉంటుంది చెప్పండి? చాలా గ్రాండ్గా ఉంటుందా లేదా? ఏర్పాట్లన్నీ అద్భుతంగా ఉంటాయి. కానీ అట్లాంటి ఒక పెళ్లికి నీకు పర్సనల్ ఇన్విటేషన్ వచ్చిందా? మీ మంత్రి గారు నీకు పర్సనల్గా ఇన్విటేషన్ ఇచ్చాడా? ఇయ్యలేదా? మీ రేంజ్ అక్కడ లేదా? లేకపోతే మిమ్మల్ని మర్చిపోయి ఉంటాడా? లేకపోతే ఏందనమాట? అల్వరి చర్చ్ అంటే అంత లెక్క లేకుండా ఉందా వాళ్ళకి? ఏమన్నా ఏందనుకుంటా? ఏం చెప్పండి, పెళ్ళిళ్ళు చేయలేదా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ? అట్లాంటి మనుషులు పెద్దవాళ్ళు ఎవరు మిమ్మల్ని పిలవలేదా? పిలిచారు ఎవరినైనా? జవాబులు చెప్పండి. కానీ చెయ్యని ఎత్తమంటే మమ్మల్ని పిలిచారు లేదా? పిలవదు కాబట్టి మీరు చేయట్లేదు, జవాబు లేదు మీకు. కాదు, ఓ బెస్ట్ మ్యారేజ్, ఓ హై క్వాలిటీ మ్యారేజ్ మీరు కనుక వెళ్ళుంటే దాన్ని మనం గుర్తించవచ్చు అన్నమాట. పెళ్లి గురించి పెళ్లి ప్రసంగాలు చేయడానికి పెద్దగా ఛాన్స్ దొరకట్లేదు. పెళ్ళి ఉన్న హడావుడి కదా, లేట్ మ్యారేజ్. ఆ మ్యారేజ్లో హడావుడి కాబట్టి 10 నిమిషాలు వాక్యం చెప్పాలి. ఈరోజు పెళ్లి గురించే ప్రసంగం అనుకోండి, నో వరీ. హల్లెలూయా. అంతకంటే గొప్ప ప్రసంగం కూడా ఇంకేముండదు అసలు, వాస్తవంగా చెప్పాలంటే. పెళ్లి ప్రసంగమే బెస్ట్ ప్రసంగం. పెళ్ళి అన్ని విషయంలో, వివాహం చెప్పండి అన్ని విషయాల్లో అన్నిటికంటే అసలు ఘనమైంది అదే. సంఘారాధన కంటే ఘనమైంది అనమాట. అన్ని విషయాల్లో అంటే ఇక అన్నీ నువ్వు పక్కన ఎన్ని పెడతావో పెట్టు, అన్నిట్లో ఘనమైంది. కానీ ఘనహీనంగా మారిపోతుంది అది కదా. ఎందుకంటే తిట్టుకుంటూ అలజడి పడుతూ ఏది సరిగా జరుగుతూ సమయానికి జరగక అంతా చిందర అయిపోతున్న పరిస్థితులు ఈ రోజుల్లో. కానీ ఘనమైనదంతా ఘనహీనంగా అయిపోతున్నది. ఘనంగా ఉంటే మాత్రం ఇక దాన్ని మించి నీకేది లేదని అర్థం అన్నమాట. అయితే మనం శ్రేష్టమైన వ్యక్తుల చేత మీరెవరి చేత పిలువబడలేదు, బ్యాడ్ లక్. కానీ మీకు గుడ్ న్యూస్ కూడా ఉంది. ఏంటో తెలుసా? మనకెవరు రాజులు లేరన్నాం కదా, మన రాజు మనకున్నాడులే. కానీ ఈ ప్రపంచాన్ని పరిపాలించే రాజుగారి కుమారుడు వివాహానికి నీకు ఇన్విటేషన్ వచ్చిందనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? నీకు ఇన్విటేషన్ వస్తే, యుఎస్లో ట్రంప్ ప్రమాణ స్వీకారానికి చాలామంది పెద్ద వాళ్ళకి ఇన్విటేషన్లు వచ్చాయి. దాంట్లో నా క్లాస్మేట్ కూడా పోయాడు. నా క్లాస్మేట్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి నా క్లాస్మేట్, నాతో చిన్నప్పుడు చదువుకున్న 10th క్లాస్మేట్. వాడిని నేను అన్నీ కూడా చేశాను. నేను ఇద్దరం కలిసి ఫుట్బాల్ ఆడేవాళ్ళం, రైట్ అండ్ లెఫ్ట్ ఫార్వర్డ్స్ మనమాట, మేము ఫార్వర్డ్ ప్లేయర్స్. నా క్లాస్మేట్ రక్షణ టీవీ డైరెక్టర్ బెన్హర్. ఓకే, ఆయనకి ఇన్విటేషన్ వచ్చింది, పోయాడు దానికి. ఎంత గ్రేట్ కదా. ఇండియా నుండి మంత్రులకు రాలే, ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి కూడా రాలే ఇన్విటేషన్. పోలే. ఎవరికో ఒకరికి, ప్రపంచ దేశం 250 పైన ఉన్న పెద్ద దేశాల యొక్క
అధినేతలలో చాలామందికి రాలే. చాలా పెద్ద ఈవెంట్ అది. సంపన్న దేశం యొక్క అధినేత కదా, ఎట్లా ఉంటుంది? ఓ పెద్ద కార్యక్రమానికి నీకు పర్సనల్ ఇన్విటేషన్ వస్తే నువ్వు ఎలా వెళ్తావు? ఎట్లా వెళ్తారు? ఆటో కట్టించుకొని వెళ్తారు? ఎట్లా 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 వెళ్తావు చెప్పండి? ఏ పక్కన వాళ్ళని అడగండి, ఎలా వెళ్తారు మీరు అని వాళ్ళని అడగండి. వాళ్ళకైనా చెప్పండి, అడగండి. మీరు సైకిల్ మీద వెళ్తారా? అడగండి, ఎలా వెళ్తారు? కారు ఉందా మీకు? కారు ఉందా? ఎంతమంది కార్లు ఉన్నాయి? ఒకటి వెనకాల చూస్తారు. ఎంతమంది కార్లు ఉన్నాయి? రామకృష్ణ గారు కూడా పే చేస్తాడా? కార్లు ఎంతమందికి ఉన్నాయి? రాజాల్ గారు ఇంకెప్పుడు కొనుక్కుంటాడో ఏమో, ఆ బండి మీద తిరుగుతాడు. రామారావు గారు చేస్తాడు. వెనకాల తమ్ముడు ఎవరు నాకు ఫేస్ కనబడట్లే ఆయన. 3 కార్లేనా కలువరి చర్చి? మరి మీరందరూ పెళ్ళికి పోవాలంటే ఎట్లా పోతారు? రాజుగారి కుమారుడు పెళ్లి, ఘనమైన పెళ్లికి మీకు ఆహ్వానం వస్తే ఆటో కట్టించుకొని పోదాం అనుకుంటున్నారు. కారులో పోవాలి కదా, పోవాలా లేదా? చెప్పండి. కారు నీకు ఉన్నా లేకపోయినా, ఎంగేజ్ చేసైనా కారులో పోతానంతే. ఎందుకు? అట్లా పోవాలంతే. అది కూడా తక్కువే. ఇంకా బెస్ట్కి ఇంకేమైనా ఉంటే ఇంకా బెస్ట్ చూసుకోవాలి ఇంకా కదా. బస్సు ఫ్రీ ఉంది కదా అని ఎక్కువ అప్పుడు ఆ రోజు. ఎందుకు? ట్యూబ్ పెట్టుకుంటే అయిపోతుంది. ఎందుకు? అసలే పిల్ల పాపలతో, భార్య భర్తలతో పెళ్లి కంటే కుటుంబ సమేతంగా అంటారు కదా, మిమ్మల్ని ఆహ్వానిస్తారా లేదా? కుటుంబ సమేతంగా అన్నప్పుడు మీరు ఎలా వెళ్ళాలి? అందరూ తీసుకొని పోవాలి. కాబట్టి అమ్మగారులు, మేడంలందరికీ ఏముండాలి? ఏం డ్రెస్సులు ఉండాలి చెప్పరే? చెప్పురా నువ్వు. అరే ఎవరో చెప్పింది. వాళ్ళకి చెప్పడం చేత కావట్లేదు నాయన, కట్టుకోవడం మాత్రమే చేస్తారు. కానీ ఏం కావాలి? వెనకాల పిల్లోడు చెప్పాడు మంచిగా, మీరెవరు నోర్లు మూసుకొని ఉన్నారు? నోట్లో బెల్లం తెచ్చుకొని వచ్చారో మరి చూయింగం పెట్టుకొని నవ్వులుకుంటూ కూర్చున్నారా ఏంది? నాకు అర్థం కావట్లేదు. ప్రార్థనగా వచ్చింది, లేకపోతే సినిమా హాల్లో కూర్చొని కదా అవి తింటా టైం పాస్ చేస్తా ఉండే రకాలుగా ఉన్నారు. ఇంకా ఏం కట్టుకొని వెళ్తారు పెళ్ళికి? మగవాళ్ళు అయితే, పురుషులన్నా మీరు వేయాల్సిందే. నాగేశ్వరరావు అన్న కూడా పెళ్ళికి పోతుండ అనుకో, ఎలా కోట్ వేయాలి, రాజరత్నం గారు కోట్ వేయాలి, గోపి అన్న, శ్రీను గారు అందరు కోట్లు వేయాలి. మంచి గ్రాండ్ మ్యారేజ్కి పోతున్నావు. చాలా వింతైన వివాహానికి నీకు ఆహ్వానం ఉంది అంటే, ఒక ఘనుడైన వ్యక్తి యొక్క కుటుంబానికి ఆహ్వానం ఉంటే నువ్వు వెళ్ళే తీరు చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. నీ వస్త్రధారణ వ్యత్యాసమైన వస్త్రధారణ, విలువైన వస్త్రాలను ధరించుకొని అవి నలిగిపోకుండా నువ్వు ఆ పెళ్లిలో హాజరవ్వాలి. చాలా హుందాగా ఉండాలి. చెప్పాలందరూ హుందాగా. నోరు చేసి చెప్పండి, హుందాగా. చెప్పండి ఇంకా గట్టిగా చెప్పండి అందరు. చాలా హుందాగా వెళ్ళాలి. నువ్వు సూటు బూట్ వేసుకొని, పట్టు చీరలు కట్టుకొని చాలా హుందాగా వెళ్ళి కూర్చోవాలి అక్కడ కదా. అక్కడ సోఫాలు ఉంటాయి, అన్ని మంచి అరేంజ్మెంట్స్ అన్నీ గ్రాండ్గా ఉంటాయి. కాబట్టి అలా చూసుకోవాలి నువ్వు. ఈరోజంతా ఫంక్షన్ హాల్స్ అన్నీ ఏసీ ఫంక్షన్ హాల్స్, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ కదా. ఒకప్పుడు ఉన్నాయా? లేవు కదా. ఎండో వాకిట్లో పందిరేసి పెళ్లి చేశారంటే తాటాకులో ఈ తాకులో ఉంటాయి కదా. పెళ్లి చేశారంటే అబ్బా ఏం పెళ్లిరా బాబు అనుకురాలి కదా. కానీ ఇప్పుడంతా ఏది ఏసీ ఫంక్షన్ హాల్, చాలా అద్భుతంగా గ్రాండ్గా పెళ్ళిళ్ళన్నీ నిర్వహిస్తూ ఉంటారు, చాలా కాస్ట్లీగా అంతా. నేను కూడా ఈ మధ్య మంచి పెళ్ళిళ్ళు హాజరయ్యాను, చాలా పాఠాలు కూడా నేర్చుకున్నాను. హల్లెలూయా. దేవుడు నాతో కూడా మాట్లాడాడు ఆ పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటే. ఈ పెళ్ళిళ్ళు కూడా నాకు బైబిల్లో ఉంటాయా ఇట్లాంటి పెళ్ళిళ్ళు అని అనుకున్నాను నేను కూడా. నిజమే కదా. పెళ్ళిని గురించి బైబిల్ అంతా రాసే ఉంది తెలుసా. ఆది కాండంలో పెళ్లి చేశాడు దేవుడు. బాజా భజంత్రులు ఏం లేవు, బ్యాండ్ కొట్టేవాడు లేడు,
విన్నావా? బ్యాండ్ కొట్టేవాడు లేడు, సప్లై చేసేవాడు లేడు, ఫోటోలు తీసే కెమెరామెన్లు లేరు, విన్నారా? ఎవరు లేరు. ఆ పెళ్ళి ఎట్లుంటుందో కదా. ఇవన్నీ లేకుంటే అసలు పెళ్ళి అంటారా చెప్పండి? ఫోటోలు తీసే వీడియోగ్రాఫర్, కెమెరామెన్ లేకుండా, బ్యాండ్ కొట్టే వాళ్ళు లేకుండా, వంట వాళ్ళు లేకుండా, సప్లయర్స్ లేకుండా పెళ్ళి అంటారా దాన్ని? కదా. దేవుడు అదే చేశాడు. ఫస్ట్ పెళ్ళి అద్భుతంగా జరిగింది. హల్లెలూయా. అందుకే మనందరం పుట్టుకొని వచ్చాము. దేవుడు చేస్తే అలా ఉంటుంది అనమాట. మనం చేస్తే ఏదో చేయబోయి ఏదో అవుతుంది అనమాట. ఆదికాండం నుండి ప్రకటన దాకా ఉంది పెళ్ళి. ప్రకటన గ్రంథంలో ఉంది 21 అధ్యాయంకి వచ్చేసరికి చివరి 22 అధ్యాయాలే ఉన్నదే 22 అధ్యాయాలు. ఈ లాస్ట్ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి గొర్రె పిల్ల వివాహ మహోత్సవము అని రాస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మహోత్సవం అంట? గొర్రె పిల్ల వివాహ మహోత్సవము. హల్లెలూయా. గట్టిగా అరవద్దు ఈరోజు, ఎందుకంటే పరీక్షలు రాసుకుంటున్నారు, చదువుకుంటున్నారు పాప పిల్ల. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అక్కడికి వచ్చింది. ఎవరి గొర్రె పిల్ల? 1వ అధ్యాయం 29వ వచనం 34వ వచనాల్లో ఏ సువార్తలో? యోహాను సువార్తలో ఒక ఆయన్ని చూపెట్టి ఇంకొక ఆయన అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గట్టిగా చెప్పొచ్చు, నేను కాదు చెప్పాలి. నేను మైక్ ఉంది కాబట్టి చిన్నగా చెప్పాలి, మీరు గట్టిగా చెప్పాలి, ఏం పర్వాలేదు. గొర్రె పిల్ల, సారీ, లోక పాపమును మోసుకొని పోయే, చెప్పండి చెప్పండి, లోక పాపాన్ని మోసుకొని పోయే. నీ పాపాలు నీ దగ్గరే ఉన్నాయి, నీ మీదే ఉన్నాయా? వేసేసావా? నీ దగ్గరే పెట్టుకొని ఉన్నాయా? పెరుగుతూ ఉన్నాయా? పెంచుతూ ఉన్నావా? కొండల్లా గుట్టల్లా పెరిగిపోతూ నువ్వు తగ్గిపోతూ జీవితం గడిచిపోతూ ఉంది. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల పరిచయం అయ్యాడా నీకు? దొరికాడా నీకు? కనబడ్డాడా నీకు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని అక్కడ ఉన్న శిష్యులకు పరిచయం అవగానే ఫాలో అయిపోయారు, ఆయన వెంబడించారు. ఆయన నడుచుచున్న యేసు వైపు చూసి తిరిగి అదే మాట పలికినప్పుడు, ఇక ఆయనతో నీవెక్కడ కాపురం ఉంటున్నావని వీళ్ళు ఆయనతో ఉండడానికి ఇష్టపడ్డాను. ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అంట. వివాహ మహోత్సవం. ఇక్కడిక్కడ జరిగే మంత్రులు, ధనికులు, ఆ మధ్యకాలంలో జరిగింది. ప్రపంచం బాగా డబ్బున్న ఆయన కొడుకు పెళ్ళి. కొడుకుదేనా? కొడుకుదా బిడ్డదా? ఎవరైనా అమ్మాని మీ ఫ్రెండే కదా. పెద్ద పెద్ద వాళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయి. చాలా అసలు పెళ్ళికి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ చెప్పండి ఏంటి? రిటర్న్ గిఫ్ట్స్. ఎప్పుడు ఇస్తారు రిటర్న్ గిఫ్ట్స్? చాలా మంది చనిపోయినప్పుడు పోతే దినాలకి లేదా జ్ఞాపకార్థ కూడికి అని పోయినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా. కానీ పెళ్ళిళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్స్. అసలు బైబిల్లో పెళ్లిలోనే ఇచ్చినప్పుడు, పెళ్ళి బిందులో ఇచ్చినప్పుడు బైబిల్లో ఉంది రిటర్న్ గిఫ్ట్స్. తెలుసా మీకు? లేని ఏం కొత్త ఏం రావు ఈ ప్రపంచంలోకి. ఒకప్పుడు ఉన్నదే మరలా వస్తుంది. ప్రసంగి 3:15 ప్రకారంగా ఇప్పుడున్నది ఒకప్పుడు ఉన్నదే, లేనిదేం కొత్తది ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు నీకు. రిటర్న్ గిఫ్ట్స్ ఎప్పుడో ఉంది బైబిల్లో, ఎస్తేరు గ్రంథంలో దొరుకుతుంది, చూసుకోండి. నేను చెప్తే మీరు చదవరు కాబట్టి చదువుతారు మొత్తం అది. గ్రంథం అంతా చదవాలి 12 అధ్యాయాలు, అప్పుడు దొరుకుతుంది మీకు. హల్లెలూయా. రిటర్న్ గిఫ్ట్స్. పెళ్లిలోకి వెళ్తే నీకు కూడా రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్, స్పెషల్ గిఫ్ట్స్ కూడా నీకు ఇవ్వబడతాయి. చాలామంది బట్టలు పెడతారు, ఇంకేదేదో పెడతారు, ఏదో వస్తువులు కొనిస్తారు. ఇట్లాంటివి పెళ్ళి అంటే ఎంతమందికి బట్టలు పెట్టాలి, ఎవరెవరికి పెట్టాలి, ఎవరికి చీరలు పెట్టాలి, ఇవన్నీ కొనుగోళ్ళు చాలా ఉంటాయి కదా. ఒక రాజుగారి వివాహం, ఆయన కుమారుడి వివాహం విందు కోసం అయ్యి మన ఉపమాన రీతి అయినటువంటి వాక్యాన్ని చదివాం. అక్కడికి వద్దాం.
చదివాం. ఏం జరిగిందట చూడండి, 2వ వచనంలో 22వ అధ్యాయం. పరలోక రాజ్యం తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఏంటది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ఉండే ఒక వ్యక్తి పరలోకంలో నుండి నరకానికి తోసుకొని పోబడే పరిస్థితులు కూడా ఉండక తప్పవు. సంఘానికి వచ్చినంత మాత్రాన కాదు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావని ఊహించనక్కర్లేదు. సంఘంలో నుండి నువ్వు త్రోసివేయబడే దుస్థితి కూడా తెచ్చుకునే ప్రమాదం కూడా పొంచే ఉంది. పరలోక రాజ్యంలో ఎలా ఉంటుంది, పరలోక రాజ్యం దేన్ని పోలింది అని అనేక ఉపమానాలు చెప్పిన యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి ఆయన చెప్పిన పెండ్లిని గురించిన ఉపమానంలో నుండి మనం మాట్లాడుకుంటే, పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపాడు. వారు రానొల్లకపోయిరి. చూడండి, చాలా ఊర్లలో నేను చూస్తాను, మాకు సంబంధించిన గ్రామాల్లో కూడా, పల్లెటూర్లు గ్రామాల్లో నేను కూడా సేవ చేస్తాను కాబట్టి అక్కడ కూడా పెళ్ళిళ్ళు చేసిన సందర్భాల్లో చూశాను నేను. ప్రాక్టికల్గా నాకు కూడా అర్థమైంది. ఏంటంటే ఇన్విటేషన్ ఇస్తారు వాళ్ళకి, తీసుకెళ్ళి పెళ్లి పత్రిక ఇస్తారు, ఇళ్లలో పంచుతారు అందరికి తీసుకెళ్ళి. పెళ్లి పత్రిక అందిందా లేదా ఇచ్చొస్తారు. మొత్తం మీద ఈ రోజుల్లో ఇక ఎన్నో మీడియా ద్వారా పంపడం, వాట్సాప్లో షేర్ చేయడం, ఫేస్బుక్లో పెట్టడం, అన్నిట్లో పెట్టి కూడా ఆహ్వానాలు వాళ్ళకి పర్సనల్గా షేర్ చేయడం, ఇట్లాంటి అన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళకి పోస్ట్ చేసి అంత లేదు సీన్ కదా. ఈజీగా చెప్పేసి ఫోన్ కాల్లో ఇన్వైట్ చేసి పిలిచేస్తున్నారు. దగ్గర ఉన్న వాళ్ళకి కార్డు ఇవ్వాలి. పెళ్లి కార్డు ఇచ్చినంత మాత్రాన ఊర్లలో పెళ్లికి పిలిచినట్టు ఏం కాదు. ఏంటంటే పెళ్లి ఆడ జరుగుతుండగా మళ్ళీ భోజనాలు మొదలైతే అనగా అప్పుడు ఒక మనిషి ఇంటింటికి తిరగాలి. ఇంటింటికి తిరిగి భోజనాలు చేస్తున్నాం రండి అని మళ్ళీ ఇంటికి పోయి పిలుచుకొస్తాడు ఒకడు. ఇట్లా పంపిస్తారు మనుషుల్ని. అక్కడక్కడ చూశాను నేను. అది కూడా ఎక్కడో ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనుకున్నాను, కానీ బైబిల్లో కూడా ఉంది. ఏం చేశాడు చూడండి, ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. ఇప్పుడు ఏం జరిగిందంటే విందంతా సిద్ధపరిచి ఉంచాడట. ఇక్కడ ఏదో రాసుంది కదా అని మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, అదంతా యథార్థమైనటువంటి గాథయే. ఇప్పుడు అప్పుడు వేరు విధాలుగా ఉన్నట్లుగా మనం తోచవచ్చు. సరే, జరిగింది. విందంతా సిద్ధంగా ఉంది, ఇప్పుడు రండి అని మరలా వేరే దాసులను పంపించి ఇక భోజనాలు చేసుకోవడమే. కార్యక్రమం కూడా అయిపోయింది, పెళ్లి కూడా అయిపోయింది, భోజనాలు చేసుకోవడమే. రండి, స్టార్ట్ చేసాం భోజనాలు, మళ్ళీ మీరు పిలవలేదంటారు అని మళ్ళీ దాసులను పంపించాడట. దాసులను పంపిస్తే వాళ్ళు ఏం చేశారు అని ఇక్కడ రాసు, వారు లక్ష్యము చేయక అని 5వ వచనంలో వారు ఏమాత్రం లెక్క చేయట్లే. ఈ పెళ్లిని కానీ విందును కానీ వారు ఏమాత్రం లెక్క చేయట్లే. లెక్క చేయక ఏం చేస్తున్నారంట, ఒకడు తన పొలానికి మరి ఒకడు తన వర్తకానికి వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. 3 రకాలుగా వారు పనిచేశారు. ఒకరేమో పొలానికి వెళ్ళిపోయారు ఏమాత్రం లెక్క చేయకుండా, కొందరేమో వాళ్ళ బిజినెస్లకు వెళ్ళిపోయారు. అంటే వ్యవసాయదారులు ఉంటారు, వ్యాపారులు ఉంటారు అని. ఇది ఎక్కువ సమాజంలో ఉంటుంది కాబట్టి దాన్ని ఇక్కడ పెట్టినట్టుగా మనం గుర్తిస్తున్నామా. ఏ విధంగా నువ్వు అనుకున్నా పర్వాలేదు. పొలానికి వెళ్ళిపోయేవారు పొలానికి వెళ్ళారు, వ్యాపారానికి వెళ్ళేవారు పనులకు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోయారు. కొందరు ఏం చేశారంటే పంపిన దాసులను పట్టుకొని అల్లరి చేశారు. ఇక మీ యజమానికి, మీ రాజుగారికి ఇంకేం పని లేదా, మేమే దొరికామా, మేమే రావన్నా, మేము వస్తేనే ఆ పెళ్ళా, మేము రాకుంటే మీకు ఏం లేదు కదా అని ఇట్లా పిచ్చి డైలాగులన్నీ కొట్టడమే కాకుండా విచిత్రంగా ఏం చేశారంటే ఆ దాసులను పట్టుకొని కొట్టి అవమానపరిచి, ఆ కొట్టి అవమానపరుస్తుంటే వారిని చంపి ఇట్లాంటి పనులు కూడా చేశారు. ఆయన ఎవరో మామూలుడు కాదు కదా, రాజుగారు కదా, సర్వ హక్కులు ఆయన దగ్గర ఉన్నాయి కదా. రాజుగారు అంటే ఆయనకి సైన్యం ఉంది, సమస్తము అధికారం ఉంది ఆయనకి. ఆయన ఏం చేశాడో తెలుసా, మంచిగా ఘనంగా మిమ్మల్ని నేను పిలిస్తే మీరు రాకపోవడమే కాకుండా నా దాసులను అవమానపరిచి చంపుతారా అని ఆయన చేసిన పని ఏంటి అంటే, కాబట్టి రాజు 7వ వచనంలో కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించను. హల్లెలూయా. మనం ఇదంతా ధ్యానించడానికి కొంత సమయం కావాలేమో కానీ
ఈ రాత్రి మీరు జాగ్రత్తగానే వింటున్నారా? వెనకాల వాళ్ళకి వినబడుతుందా అన్న? రామారావు గారు ఓకేనా? ఇంట్రెస్ట్గా ఉన్నంతసేపు చెప్దాం. ఓకే, చూడండి ఏం చేస్తాడో, దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించాడు. రాజుగారు కదా, ఏమైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు ఆయన. వారు ఎలక్షన్ చేస్తే ఈయన దానికి తీర్పు తీర్చినట్లుగా చేయగలరు. ఆహ్వానించబడ్డారు, ఘనంగా రావడానికి వారికి ఆహ్వానం ఉంది. వారు వచ్చి వెళ్తే వారికే మేలు, వారు రాజుగారింటి అతిథులు అవుతారు. రాజుగారి కుమారుని వివాహానికి వస్తున్న అతిథులుగా వారిని గుర్తిస్తారు. గౌరవప్రదంగా ఉంటుంది, హుందాగా ఉంటుంది. కానీ దాన్నంతా పోగొట్టుకుంటే వారి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు, వారి పట్టణాలను కూడా కాల్చివేశారని రాసు. ఓకే, ఇట్స్ ఓకే. అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే, తర్వాత ఇంకోటి జరిగింది. అదేంటి అంటే, అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. ఇప్పుడు డెసిషన్ మారింది, నిర్ణయం మారింది. ఏదో చేద్దామంటే ఏదో అయిపోయింది. కాబట్టి ఆయన దాన్ని అంత సులువుగా విడిచిపెట్టట్లేడు, అంత సులువుగా విడిచిపెట్టట్లేడు. ప్రియమైన వాళ్ళను ఘనంగా జరిపిద్దాం, చాలా ఘనమైనది ఇది, శ్రేష్టమైనది, అందరిలో జరగాలి ఇది అని భావిస్తే దాన్ని వారు లక్ష్యం చేయలేదే. కాబట్టి ఆయన వారి పట్టణాలను దగ్గర పెట్టి వారిని సంహరించారు. మీరు చూస్తే ఈ వచనంలో మీరు అర్థం చేసుకోగలుగుతారు అంటే మీకు ఒక క్లూ ఇచ్చి నేను ముందుకెళ్ళిపోతాను. యేసుక్రీస్తు ప్రభు తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యోహాను సువార్త 1:12 ప్రకారంగా 13లో కూడా స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అంగీకరించినందున ఆయన ఏం చేశాడు తెలుసా? తన స్వకీయులు, స్వంత జనం ఆయన ఏమన్నారంటే, ఇదిగో ఈయన రక్తం విషయంలో మేము నిర్దోషులం, హత్య చేయండి, సిలువేయండి, చంపండి అన్నారు. ఆయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని పలికారు. ఏమైందో తెలుసా? వారి పట్టణాలు తగులబెట్టబడ్డాయి, వారి ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళు చెల్లా చెదరయ్యారు, దేశాలకు చెల్లా చెదరైపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. వారు అలక్ష్యం చేశారు. ఈయన మెస్సియా కదా, రాజుగారి కుమారుడు కదా, దేవుని కుమారుడు కదా అని లెక్క చేయలేకపోయారు. వాళ్ళకి అర్థం కూడా కాలేదు. కాబట్టి చాలానే నష్టపోయారు. అయితే దేవుడు వేరొక అవకాశాన్ని తద్వారా ఇచ్చాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఇక్కడ డెసిషన్ మార్చుకున్నాడు, నిర్ణయం మారింది. రాజుగారి నిర్ణయం ఎట్టు వచ్చింది అంటే, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు, వారికి అర్హతే లేదు. వారు అసలు ఘనులు, గొప్పవారు, నా అతిథులు, నేను ఆహ్వానించదగిన వారు, కానీ వారు పాత్రులే కానప్పుడు నేను వారి కోసం వెయిట్ చేయాల్సిన పని లేదు. కాబట్టి మీరేం చేయాలి అంటే, గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. హల్లెలూయా, గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? మీరు రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ, కనబడే వారందరినీ పెండ్లి విందుకు పిలువడి. కార్డు లేదు, ఏం లేదు. ఇంటికి పోయి బాజా చెప్పి కార్డు ఇచ్చి కార్డులో కవర్ లోపల ఇంకేదో సోంపు ప్యాకెట్ పెట్టి ఇదంతా లేనే లేదు. ఇక డైరెక్ట్ ఇన్విటేషనే ఇది. ఏంటంట? మీరు రాజమార్గంలో పోయి కనబడ్డ వాళ్ళు నల్లా పిలుచుకొని రండి, విందు రెడీగా ఉంది. అసలు వాడు పెండ్లితోటి కూడా పని లేదు, వచ్చి విందు ఆరగించిపోవచ్చు హ్యాపీగా. పోయి పిలవండి అన్నాడు. రాజమార్గంలోనికి పోయి ఇన్వైట్ చేయండి, తీసుకొని రండి కనబడిన వారిని అంతా. చెప్పండి అందరు మీరు, అదే మాట రాసున్నా, కనబడు వారినందరినీ. చెప్పండి అందరు, కనబడు వారినందరినీ పిలుచుకొని రండి. మీరు మొన్న చేయబోయింది అదే పని, సువార్త కోసం పోయారా? సువార్త రండి రండి సునియోతకు రమ్మనుచున్నాడు అని పిలుచుకుంటూ పోయారుగా, మళ్ళీ తిరిగారుగా. కనబడిన వాళ్ళందరినీ పిలవాలని దేవుడు అదే కోరుతున్నాను. ఎందుకంటే అసలు పిలువబడిన రాట్లే,
అర్హత కోల్పోయారు వారు. కాబట్టి రోడ్ల మీద కనబడిన వాళ్ళందరినీ పిలుచుకొని రండి, విందుశాలను నింపండి. చాలామంది అంటారు, ఏమని లేదు తెలుసా, పరలోకం ఖాళీగా ఉంటుంది, నరకం నిండుగా ఉంటుంది. లేదు, దేవుడు అంత సులువేంగా విడిచిపెట్టాడు. పరలోకం తన ప్రజలతో నిండిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ఖాళీ స్థలం కూడా ఉండదు. పరలోకం పోయేవాడు పోతాడు, ఎటు పోయేవాడు అదే. కానీ తన ఏర్పాటులో ఉన్నటువంటి వారు ఎక్కడికి తప్పిపోరు. ఇక్కడ ఏం జరిగిందంటే, కనబడిన వారిని అందరినీ పిలుచుకొని రండి అన్నారు. 10వ వచనం చూడండి, అద్భుతమైన మాట ఇది. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి, ఇక్కడ బాగా పెట్టాడు చూడండి, చెడ్డవారినేమి మంచి వారినేమి తమకు కనబడి ఉన్న వారిని అందరినీ పోగు చేశారు. దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్గా మనం మాట్లాడుకుంటే, వారు ఏ కులం అయితేనేమి, వారు ఏ జాతి అయితేనేమి, వారు ఏ చదువు లేకపోయినా, వారి ఆర్థిక స్తోమత ఎటువంటిదైనా, వారు బిచ్చగాళ్ళే అయినా, వారు ఏ అన్యులే అయినా, మరి ఇంకెవరైనా కనబడిన వారిని అందరిని, మంచి వారేమి చెడ్డవారేమి అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో పెండ్లిశాల నిండెను. చప్పట్లు కొట్టాలి మీరు గట్టిగా. హల్లెలూయా. పెండ్లిశాల బోసిపోయినట్టుగా ఉండడానికి వీలు లేదు. పెండ్లిశాల నిండిపోయింది అద్భుతంగా. అరే, ఆ పెండ్లికి ఎవరు పోలేదు, ఏదో 10 మంది కూర్చొని పెళ్లి చేసేసారు, భోజనాలు అప్పుడు అందరు వచ్చారు. ఇట్లాగే చూస్తాం క్రిస్టియన్ మ్యారేజెస్లో. చూస్తే మీరు కూడా సంఘాల్లో కొన్ని మ్యారేజెస్ నేను వచ్చినప్పుడు మీరు భోజనాల టైంకి వచ్చిన బ్యాచ్లే. ఆ క్రిస్టియన్ మ్యారేజ్లో కనీసం మనం ముందుందాం, చూద్దాం, వాక్యం విందాం, లేదా పాటలు పాడదాం, మన సంఘం కదా, వాళ్ళ చుట్టాలు బంధువులందరూ ఆకలి అలమటిస్తూ మధ్యాహ్నానికి వస్తారు కదా, మనం కదా పోయి కూర్చుందామనే సోయి కూడా ఉండదు కొన్నిసార్లు మనకి. ఖాళీగా ఉండి పెళ్లిళ్ళు చేయాలి. ఇంకా జనం వస్తే మొదలు పెడదామని చూస్తూ ఉంటారు. అబ్బాయి అమ్మాయి చెమటలు బట్టి రెడీ అయి కూర్చున్న రోజులు ఎన్ని లేవు కదా. వాళ్ళు లేట్ అయినారంటే అది వేరు సంగతి, అది కూడా లేటు కాకూడదు. ఇక్కడ పెండ్లిశాల నిండిపోయింది. మంచి వారినేమి చెడ్డ వారినేమి రోడ్డు మీద కనబడిన వారందరినీ తీసుకొచ్చారు దాసులు. నిండిపోయింది విందుశాల. హల్లెలూయా. ఎంత అద్భుతమో. కాకపోతే ఎవరెవరితో నిండిపోయింది? హుందాగా ఉండాల్సినటువంటి వారు కాదు వీళ్ళు. వీళ్ళెవరు? మంచి శుభ్రంగా పట్టు చీరలు కట్టుకొని సూట్లు వేసుకొని వచ్చే వాళ్ళని ఆయన ఆహ్వానించాడు కదా. ఆహ్వానం మేరకు వస్తే వాళ్ళు కార్లలో దిగేవాళ్ళు, విమానాల్లో వచ్చి, సొంత హెలికాప్టర్లలో వచ్చి రాజుగారి కుమారుడిది కదా అని ఎలాగానో వచ్చేవాళ్ళేమో. కానీ ఇక్కడ చూస్తే ఎవరు దొరికారు? చివరికి ఎవరు దొరికారు వాళ్ళకి? మంచివారు చెడ్డవారు అన్ని రకాల ప్రజలు దొరికారు. వాళ్ళందరినీ, కనబడిన వాళ్ళందరినీ తీసుకొచ్చి పెళ్లిశాలలో నింపేశారు దాసులు. పెళ్లిశాల అయితే నిండిపోయింది. ఇది అద్భుతమైంది. ఆ పెళ్లిశాలలో ఎలా జరుగుతుందా, ఎవరెవరు వచ్చారా, నా కుమారుడి వివాహం, ఈ విందు ఎలా జరుగుతుందో చూద్దామని రాజుగారే దిగి వచ్చాడు ఆ శాలలోకి. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారే ఆ విందుశాలలోకి వచ్చాడు. అదే చదువును ఏమన్నట, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి. ఇదేంటి తేడాగా ఉంది? రాజుగారు ఆ విందు జరుగుతున్న విందుశాలలోనికి వచ్చి పరమగీతం వివరణ, అద్భుతమైన వివరణ ఇస్తుంది. పెండ్లి విందుశాలకు నన్ను తోడుకొని పోతేవి కదా, ఎంత బాగుంటుందో. అద్భుతమైన రాజుగారు వచ్చాడు, విందుశాలలోనికి వచ్చి ఏం చేస్తాడట? కూర్చున్న వారిని చూస్తూ ఉంటే ఒక్కరి మీద ఆయన దృష్టి పడింది. ఒక్కడే. ఈ రాత్రి కూడా ఒక్కరు ఇక్కడ ఉండొచ్చేమో. ఒక్కరు. చూడండి ఏందట, లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి.
పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకని చూచి. ఎంతమంది కనబడ్డారు? ఒక్కడే అని రాస్తుంది ఇక్కడ. అందరూ పెండ్లి వస్త్రాలు వేసుకొని ఉన్నారంట. అంతే కదా అర్థం. పెండ్లి వస్త్రం లేని ఒక్కరిని చూశాడంటే ఇంక చాలా మంది ఉన్నారు, కానీ ఆయన ఒక్కరిని చూశాడని అర్థం. అందరూ పెండ్లి వస్త్రాలు వేసుకొని ఉన్నారు కూర్చున్న వాళ్ళంతా. వీళ్ళకెక్కడికి వెళ్ళొచ్చాయి ఇవన్నీ? ఎప్పుడైనా ఆలోచించావా? ఇది చదివి ఉంటావా? విషయం ఏంటి తెలుసా? రిటర్న్ గిఫ్ట్స్ కంటే ముందే ఎంట్రీ గిఫ్ట్సే వచ్చేసాయి వాళ్ళకి. హల్లెలూయా. ఏంటో తెలుసా జరిగింది? ఏంటో తెలుసా? తన కుమారుడు, రాజకుమారుడు యొక్క విందులోనికి వస్తున్నటువంటి వ్యక్తులు రోడ్ల మీద నుండి పిలువబడ్డారు. ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి మనుషులు, కనబడిన వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చాడు. విందుశాల దగ్గరికి రాగానే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, హీబ్రూలో ఉన్న ఒక చిన్న మాట ఇక్కడ మన అండర్స్టాండింగ్ని మార్చేస్తుంది బైబిల్లో. ఏంటో తెలుసా? అక్కడ అందరికీ ఇవ్వబడ్డాయి వస్త్రాలు. వారు ఆ విందుశాల దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకొని వారు లోపలికి ఎంటర్ అయ్యారు. హల్లెలూయా. చాలా మంది డ్యూటీస్కి వెళ్తారు, సిస్టర్లు, నర్సులు ఏం చేస్తారు, ఇక్కడికి వెళ్ళి పోతారు, మళ్ళీ అడిగంగానే వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని డ్యూటీలో ఉంటారు కదా. ఇదేంటి అంటే వీరు ఎక్కడున్నవారు అక్కడే పిలువబడ్డారు. ఎట్లా వచ్చేసారంటే, ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఈరోజు అంత నా గొంతు సర్ది ఫుల్గా ఉంది, ముక్కు కూడా కారుతుంటే దాన్ని అట్లా బిగబెట్టుకొని ఇక్కడ ఉన్నాను నేను. హల్లెలూయా. ఓకే, మంచిది. ఎట్లా ఉన్నావో అట్లా రావచ్చు దేవుని సన్నిధిలోనికి. వారిని కూడా అట్లాగే, మంచి వారేమి చెడ్డ వారేమి కనబడి వారిని అందరినీ పిలుచుకొచ్చి బిందుశాలను నింపారు. ఉన్న పాటను వచ్చేసారులే, కానీ ఉన్న పాటను తీసుకొచ్చి కూర్చోబెట్టలే వాళ్ళని. అందరికీ పెండ్లి వస్త్రాలు ఇచ్చారు. మీకు తెలిసిన ఒక సామాన్యమైన ఉపమానాన్ని, యేసు ప్రభు చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఒక కుమారుడు తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు తండ్రి దగ్గర. ఏం కాసి వచ్చాడు చెప్పండి? ఎవరికైనా తెలుసా? చాలా దారుణాతి దారుణంగా తయారైపోయి, వస్త్రాలు లేక, వాసన కొడుతూ, కంపు కొడుతూ ఇంటికి తిరిగి వచ్చాడు, సమస్తాన్ని కోల్పోయి. ఆ కుమారుడు, ఈ తండ్రి గారు ఏం చేస్తాడు తెలుసా? అంత దూరం నుండి ఆ తండ్రిని చూసి పరుగెత్తుకొని పోయి అతన్ని కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు. తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి, విందు ఏర్పాటు చేయండి, నాట్యం ఆడండి, వాయిద్యాలు వాయించండి అన్నాడా? దానికి ముందు ఇంకేమైనా చేశాడా? తీసుకెళ్ళి తన దాసులకు అప్పగించాడు. ఏం చెప్పాడు తెలుసా? నా కుమారునికి స్నానం చేపియండి, ప్రశస్త వస్త్రాలు తొడిగించండి, కాళ్ళకు చెప్పులు తొడిగించండి, బంగారు ఉంగరం పెట్టించండి, ఇప్పుడు విందును సిద్ధం చేయండి అన్నాడు. నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు అన్నాడు. కౌగిలించుకోవడం బానే ఉంది, ఉన్న పాట రాగానే కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, బానే ఉంది. కానీ విందులో అలా కూర్చోబెట్టలే ఆయన. డ్రెస్ చేంజ్ చేశారు. హల్లెలూయా. మీరు కూడా ఏం చేస్తారు? పెళ్లిలో డ్రెస్ చేంజ్ చేసి కూర్చోబెడతారు. హల్లెలూయా. ఈరోజు అంతా మిమ్మల్ని పెళ్లి భోజనమైనా వండుకోండి, ఇంటికి పోయి రేపు పొద్దున పెళ్లి భోజనం వండుకొని తినండి మీరు ఈ పెళ్లి ప్రసంగం తర్వాత. ఓకే, అయినందుకు ఇప్పుడే ఉంటుంది, మీకు ఇప్పుడే ఉంటుంది. కాసేపు ఆగిన తర్వాత తినడం త్రాగడం ఇప్పుడే ఉంటుంది. ఆలస్యం కూడా ఏం లేదు. ఉన్న పాటన వారు వచ్చారు, కానీ లోపలికి అలా ప్రవేశించడానికి అనుమతి లేదు. వారు రోడ్ల మీద దొరికారే కానీ, మంచివారు చెడ్డవారు అన్ని రకాల ప్రజలు ఉన్నారు, కానీ విందుశాల దగ్గర వరకే. లోపలికి ప్రవేశించేటప్పటికీ పెండ్లి వస్త్రం వారి ఒంటి మీద ఉండాల్సిందే. వారి పెండ్లి వస్త్రాన్ని ధరించిన వారై పరిశుభ్రపరచబడి అక్కడికి వస్తారు. వస్త్రాలను గురించి అనేక వాక్యాలు మీరు విని ఉంటారు, చదివి ఉంటారు, చూస్తుంటారు. స్తుతి వస్త్రం, రక్షణ వస్త్రం,
అభిషేక వస్త్రం, ఎన్నో వస్త్రాలు ఉన్నాయి, వాటన్నిటి గుర్జోలికి ఇప్పుడు పోలేం. కానీ పెండ్లి వస్త్రాన్ని ధరించుకున్న వారుగా అందరూ ఉన్నారు, ఒక్కడు మాత్రం లేడు. అతని దగ్గరికి వచ్చి రాజుగారు ఏమడుగుతున్నాడు? స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండదు, ఏం మాట్లాడట్లే. చాలామంది మౌనం అర్ధాంగీకారం అని, లేకపోతే మౌని జ్ఞాని అనో రకరకాలుగా అనుకుంటారు కదా. పర్వాలేదు, కానీ ఇక్కడ అది చెల్లదు. ఏమైందో తెలుసా? స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండడు. అంటే మౌనంగా ఉంటే వదిలిపెడతాడని. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. పెండ్లిలో భోజనాలు అయిపోయిన పెండ్లి తెలుసా మీకు? భోజనాలు అయిపోయినాయి, మళ్ళీ వండుతున్నారు. మీకు తెలుసా అట్లాంటిది ప్రాక్టికల్గా? మీరు ఎడ్డిమాలోకమా ఏంది, నాకు అర్థం కావట్లే. సరే పోనీ, అది కాదు. పిలవని పెళ్లికి ఎవరైనా పోయారా? ఇది అడిగితే ఎవరు చెప్తారులే కదా. పిలవని పెళ్లికి పోయి భోజనాలు చేసిర్రా లేదా? చేసిన వాళ్ళు లేరంటారా? ఉన్నా, ఇప్పుడు ఎందుకు చెప్తారు కదా. ఓకే, నేనేమంటున్నానంటే ఇక్కడ పెండ్లి వస్త్రం లేక వచ్చాడు ఇతను. అతన్ని గుర్తించి, నువ్వెవరు, నీకు పెండ్లి వస్త్రం ఏది స్నేహితుడా? పలకరింపు మాత్రం స్నేహితుడా అని. రాజుగారు ఏమంటున్నాడు? మై ఫ్రెండ్, వేర్ ఇస్ యువర్ వెడ్డింగ్ గార్మెంట్ అంటున్నాడు. నీ పెళ్లి వస్త్రం ఏది అని అడిగితే అతను మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉంటే వదిలేస్తాడు అనుకున్నాడు. పిలోనికి పెళ్లికి పోయి భోజనాలకు మీ పెళ్లిలో ఎవరైనా కూర్చున్నారనుకోండి, ఏం చెప్తారు మీరు? వాళ్ళు ఎవరో మీకు తెలియదు, వాళ్ళు భోజనానికి వచ్చి కూర్చొని ఉన్నారు పెళ్లిలో. ఏం చేయాలి? ఈనాటి పెళ్లిళ్ళల్లో చూస్తే మనం 100 మంది ఆ ఫంక్షన్ హాల్ అయితే 100 మందికి ఎక్స్ట్రా వేసుకోవాలండి అని రాసుకుంటారా లేదా? ఈ ఫంక్షన్ హాల్ అయితే 200 మందికి ఎక్స్ట్రా రాసుకోవాల్సిందే మనం అని పెట్టుకుంటారా లేదా? ఈ రోజుల్లో ఉందా లేదా? ఈ ట్రెండ్ ఉందా లేదా? తలకాయలు అడ్డం ఊపుతున్నారా, నిలువ ఊపుతున్నారా? కనీసం అయ్యగారు చెప్తున్నారు ఉంది, ప్రతి చోట ఉంది. నువ్వెక్కడ పో పెట్టావనుకో, అందులోనూ ఆడ మటన్తో భోజనాలు, మటన్ బిర్యానీ అన్నావి అనుకో, పొరపాటున ఆ మాట బయటికి పోయిందంటే ఇక ఆడ 100 అనుకున్నది 300 వేసుకోవాలి జనాల్ని కదా. లెక్కలన్నీ మారిపోవాల్సిందే. లేకపోతే ఏం జరిగిందో తెలుసా? పెళ్లిలో చాలా వరకు అస్సలు అతిథులు, పిలువబడిన వారు భోజనం చేయకుండా ఎవరో వస్తారు, తింటారు, పోతారు. అసలు వాళ్ళకి వచ్చేసరికి సాంబార్ వస్తా ఉంటారు కదా. ఇది ఇట్లాంటి నేను కూడా చూశాను, అనుభవించాను కూడా. అంటే నాకేం సాంబార్ పోయలేదులే, కానీ పోసిన వాళ్ళని చూశాను. హల్లెలూయా. ఎందుకంటే మన పోస్ట్ వేరు కదా, మనకి ఎక్కడో సమయాలు కదా దాచిపెట్టింది తీసుకొని రా అన్నట్టు మన పరిస్థితి. అక్కడ తీసుకొని రా అన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. అందుకే మనం ఇలా ఉంటాం స్ట్రాంగ్ అనమాట. చాలా మందికి ఇలా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పోతాయి. ఎవరో వస్తారు, భోజనాలు చేస్తారు, పోతారు. అందుకే అక్కడ ఏమైందంటే షార్టేజ్ ఏర్పడుతుంది, చాలా షార్టేజ్ ఏర్పడుతుంది, అయిపోద్ది. మనం కూడా చూసాం 2వ యోహాను సువార్తలో ఏమైపోయింది అక్కడ? చెప్పండి, ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. అసలు అట్లెట్లా అయిపోద్ది నాకు తెలియదు. ద్రాక్షారసం అయిపోయింది అని రాస్తుంది ఇది ఆలోచించి ఒక్కసారి, అట్లెట్లా అయిపోద్ది? అయిపోవడానికి గల కారణాలు ఏంటి చెప్పండి? ఏం లెక్కలు తప్ప? వచ్చే జనాభాను తప్పు లెక్కేసుకున్నారా? భోజనాలు అయిపోయాయి, ద్రాక్షరసం అయిపోయింది, ఏం జరిగింది అసలు? లెక్కలు తప్ప? కాదు. పిలువని పేరు అదేమంటారుగా, వచ్చేసారు, ఎవరు పడితే వారు తాగేశారు, తినేశారు, అయిపోయింది. మన పెళ్ళిళ్ళు అంత ప్లాన్ లేదు. ఇది చాలా ప్లాన్ ఉన్న పెళ్లి విందది. యోహాను సువార్త 2వ అధ్యాయం మీరు కనుక గమనిస్తే చాలా ప్లాన్డ్గా ఉన్నటువంటి విందు అది. ఆ విందులో, ఆ పెళ్లిలో ద్రాక్షరసం అయిపోవడం అనేది చాలా విచిత్రమైనది. అయిపోవడానికి ఛాన్స్ లేదు. కారణం ఏంటో తెలుసా? మనం చేసిన పెళ్లిళ్ళలో ఒక పోస్ట్ అసలు కనబడదు. అదేంటో తెలుసా? విందు ప్రధాని. ఏంటో చెప్పండి?
ఏంటది? విందు. పెండ్లి ఇంటి వాళ్ళకి సంబంధం ఉండదు. ఆ విందు ప్రధాని ఎవరో తెలుసా? బ్యాండ్ మేస్త్రి కాదు, లేకపోతే కెమెరామెన్ ఇట్లాంటి వాడు కాదు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆ విందును కంప్లీట్గా బాధ్యత తీసుకొని దాన్ని నిర్వర్తించే వ్యక్తి విందు ప్రధాని. ఎంతమంది వస్తారు, ఎవరెవరికి ఏమేమి ఏర్పాట్లు చేయాలి, సరిపోకుండా తక్కువ పడితే కూడా ఏం చేయాలి అనే బాధ్యత చూసుకోవాల్సిన వ్యక్తి ఎవరయ్య అంటే విందు ప్రధాని. పెళ్లిలో ఏమైనా అలజడి జరిగింది, అయిపోయింది, ఆ పేరు వచ్చిందంటే పెళ్లిటి వారికి అవమానం. ఆ అవమానం వస్తే బాధ్యుడు ఎవరయ్యా అంటే విందు ప్రధాని. కాబట్టి విందు ప్రధానికి చాలా ఆ పోస్ట్ ఉంది అక్కడ. మన పెళ్లిలో ఉందా ఏడన్నా? మాస్టర్ ఆఫ్ ద బ్యాంక్వెట్ ఉందా ఎవరి దగ్గరైనా? లేదు. పెళ్లిళ్ళలో ఏదో చూసుకుంటారు. ఇగో నువ్వు చూసుకో అన్న, ఇగో నువ్వు మటన్ బకెట్ పట్టుకో, నువ్వు సాంబార్ బకెట్ పట్టుకో, నువ్వు పెరుగు బకెట్ పట్టుకో, ఇంతవరకే. రాంబాబు గారు ఆడున్నాడు, చూస్తున్నాడా? మన రాంబాబు గారు, రామకృష్ణ గారు తగులుతున్నారు అనుకోండి, ఇక మన శ్రీనన్న తగులుతున్నారు, మన పెళ్ళిళ్ళు కొంచెం సక్సెస్ చేస్తారు వాళ్ళు. పెళ్లి సక్సెస్ అంటే ఎక్కడ? స్టేజ్ కాదు, అది కూడా చేయాలి, అక్కడ కూడా చూడాలి కదా ఇవన్నీ. మరి విందు ప్రధాని ఏం పోస్ట్? విందు ప్రధాని. అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా, అందరికి సరిపోతుందా లేదా, అయిపోతుంది ముందే అంటే ముందు జాగ్రత్త పడతాడు. అసలు విందు ప్రధాని షాక్ అయిపోయాడు. ద్రాక్షరసం అయిపోయిందంటే దాని బాధ్యుడు ఎవరయ్యా అంటే విందు ప్రధాని. కానీ దేవుని కృప వల్ల ఆ వివాహానికి యేసు ఆయన శిష్యులతో పిలువబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శిష్యులకు యేసుని గురించి ఏం తెలుసు? 1వ అధ్యాయంలో ఇప్పుడు నేను చదివించాను, చూపించాను, 29-34 వచనాల్లో ఏమని పేతురుకు తెలిసింది, శిష్యులకు కొంత అర్థమైందో తెలుసా? దేవుని గొర్రె పిల్ల అని అర్థమైంది. హల్లెలూయా. దేవుని గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలోనికి వచ్చాడు. హల్లెలూయా. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం సంగతి ముందుంది. దేవుని గొర్రె పిల్ల అని పరిచయం చేయబడిన యేసు వివాహంలోనికి వచ్చాడు. కానాలో వివాహంలోనికి వచ్చాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంకు భార్య సిద్ధపరచబడతా ఉంది. సంఘం అబ్బో, డిఫరెంట్ టాస్క్. ఓకే, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు అక్కడ వచ్చాడు. మరియా చెప్పింది, యేసు పరిచారకులతో చెప్పాడు, మీరు వెళ్ళి ఆయన చెప్పించేయండి, నీళ్లు నింపండి, ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకొని పోండి. ముంచారు. జగ్గులు, వాటర్ జగ్స్ ఉంటాయి కదా, సమ్ జగ్స్ మొత్తం మీద ముంచి తీసుకొని పోవాలంటే ముంచే పాత్ర పెద్ద గిన్నెనే ముంచరు కదా. రాతి బాణాలు, అవి కూడా మీరు ఫోటోల్లో, వీడియోల్లో, లేకపోతే గూగుల్లో చూస్తే రాతి బాణాలు అప్పటి ఉన్నాయని ఇట్లా చూపిస్తారు. కొన్ని మోడల్ కావచ్చు, అవే కావచ్చు, ఏదైనా కావచ్చు. దాంట్లో ముంచి విందు ప్రధాని దగ్గరికి ముంచి తీసుకొని పోయారు. జగ్గులో ఏముంది చెప్పండి, పాత్రలో ఏముంది? ద్రాక్షరసం ఉంది. హల్లెలూయా. ఎట్లా వచ్చింది అది? నీళ్లు మారాయి ద్రాక్షరసంగా. హల్లెలూయా. ఎవరు చెప్తే? గొర్రె పిల్ల అయిన క్రీస్తు యేసు చెప్తే. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చింది, విందు ప్రధాని దగ్గరికి వెళ్ళింది. విందు ప్రధాని పరువు పోకుండా కాపాడింది. హల్లెలూయా, హల్లెలూయా. విందు ప్రధానిని అక్కడ స్ట్రాంగ్గా నిలబెట్టగలిగింది. ఆశ్చర్యపడ్డాడు రుచి చూచి, అబ్బా, నాకు తెలియకుండా ఈ విందులో ఇంకే వస్తువు ఉండదు, కానీ ఇది ఎక్కడుంది? అన్నిటిని సిద్ధం చేసి సిద్ధపరిచి ఎవరికి ఏది షేర్ చేయాలో చూసుకునేవాడిని నేను, విందు ప్రధానిని, కానీ ఇది ఎక్కడుంది? అసలు వింతైన సంగతి అది. అయ్యా బాబు, నువ్వే విందు ప్రధాని కాదు, ఆహ్వానించబడిన దాంట్లో వచ్చాడు ఒక ఆయన అసలైన సిసలైన విందు ప్రధాని. కాబట్టి నీకు హెల్ప్ చేస్తున్నాడు. హల్లెలూయా, నీకు హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు, గాబరా పడిపోతున్నావు కదా, పంపించండి నీ దగ్గరికి, చెక్ ఇచ్చి. షార్టేజ్ అవుతుంది.
కొదువైతుంది. కారణం, పిలవని వారు, తెలియని వారు, ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు. రాజుగారు ఒక్కడనే చూశాడు. పెండ్లి వస్త్రాలు ఏవి స్నేహితుడా అంటే మౌనంగా ఉన్నాడు. మొన్న ఒక చోట్ల చూస్తే పెళ్లికి వచ్చిన ఎవరు పడితే వాళ్ళు భోజనం చేస్తా ఉంటే అసలు వాళ్ళకి భోజనాలు ఉండవు కదా అని అంటే తిని రాదు పాపం అంటున్నారు. నువ్వైతే ఏమంటావు? నువ్వేమంటావు? వచ్చిన వాళ్ళని ఎవరినైనా పెళ్లి కాకుండా వచ్చిన వాళ్ళని ఎవరినైనా లేపి పంపిస్తారా? ఎవరైనా చేస్తారా? ఎవరు అయ్యో పాపం పోనే వాళ్ళు ఎందుకో వచ్చారు తింటున్నారు. కానీ అది బైబిల్ ఒప్పుకోట్లే. అంటే అన్నదానం చేయొద్దా? అన్నదానం చేస్తే పెళ్లి భోజనం ఎందుకు పెట్టాడు కదా. ఈడి కొరుకొస్తున్నారు మీరు. ఓకే పెళ్లి కాడ ఆ కాంప్రమైజ్ లేదు. ఇక్కడ పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానంలో మనం చూస్తే ఏమన్నాడు తెలుసా? చదవండి ఆ వచనం. ఏమన్నాడు? 13వ వచనం. రాజు వీని కాళ్ళు చేతులు కట్టేసి, ఇదంతా ఇక్కడ గంభీరమైన వెలుగులతో ఈ విందుశాల నిండుంది, వీన్ని కటికమైన చీకటిలోనికి త్రోసివేయండి. హల్లెలూయా. అక్కడ ఏడుపును, ఇది ఎక్కడి స్థలం? పరలోక రాజ్య ఉపమానం చెప్తూ ఓ మనిషిని ఎక్కడికి పంపిస్తున్నాడు? ఏడుపును పండ్లు కొరుకుటయ్యూ ఉన్న దగ్గరికి త్రోసేస్తున్నాడు. ఒక్కడిని. ఏ మాత్రం దయ లేదా రాజుగారికి? ఇంత పెద్ద విందు ఏర్పాటు చేశాడు, ఘనమైన వారిని, పెద్ద వాళ్ళని పిలిచాడు. వాళ్ళు రాలేదు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని పిలిచి భోజనాలు పెడుతున్నాయి. ఈ ఒక్కని మీద దయ చూపడు. అది ఆయన స్టైల్ అంతే. అందరిని పిలిచి విందు సిద్ధంగా ఉందో చెప్పి తినిపోండి అంటే వాళ్ళందరూ వచ్చారు కదా, ఈ ఒక్కనికి ఎందుకు దయ చూపడు అంటే చూపడానికి అవకాశం లేదు. ఎవరినైనా అనుమతిస్తా కానీ వీడిని అనుమతించదు. ఎందుకంటే పెళ్లి వస్త్రాలు ఇవ్వగా వాటిని పక్కన పెట్టి పెళ్లి విందుశాలలోనికి వచ్చా. ఎంట్రీలోనే నిర్లక్ష్యంగా ఉన్నాడు, ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నాడు. వారు లక్ష్యం చేయకుండా రాకుండా పోయారు. వీడు పెళ్లి వస్త్రం ఇచ్చి ఇది ధరించుకొని సిద్ధపడి పెళ్లి శాలలోకి రా అంటే దాన్ని పక్కన పడేసి వచ్చాడు. ఇచ్చిన వస్త్రాన్ని పోగొట్టుకొని, ఇచ్చిన వస్త్రాన్ని తాకట్టు పెట్టి, ఇచ్చిన వస్త్రాన్ని త్రోసేసి విందుశాలలోనికి వస్తాడా? ఏడ్పు పండ్లు కొరుకుతున్న స్థలానికి త్రోసేయండి అన్నా. ప్రియమైన వాళ్ళారా, సంఘానికి వచ్చినంత మాత్రాన పరిశుద్ధుడు, పెళ్లి కుమార్తె విందు, గొర్రెపిల్ల విందులో ఉంటామని ఊహించొద్దు, కలకనొద్దు. నీ రక్షణ వస్త్రాన్ని, నీ నీతి కార్యాలని, నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ ప్రతిష్టతను, నీ విశ్వాసాన్ని ప్రభు దగ్గర కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే స్నేహితుడా, ముద్దు పెట్టినోడిని కూడా అంతే అన్నాడు ఆయన. ముద్దు పెట్టి అప్పగిస్తున్నాను కూడా స్నేహితుడా, పెళ్లి వస్త్రాలు లేకుండా వచ్చి కూర్చుంటే స్నేహితుడా. పిలుపు బాగానే ఉంది కానీ యాక్షన్ డిఫరెంట్గా. లేచి ఇద్దరు మనుషులకు అప్పగించి, కొన్ని మనుషులకు అప్పగించి వీళ్ళని కట్టి బంధించి తీసుకెళ్ళి కటిక చీకటిలోనికి త్రోసివేయండి. ఈ పెళ్లి విందుశాలలో ఉన్న ఈ లైటింగ్స్లో, ఈ గంభీరమైనటువంటి ఈ డెకరేషన్స్లో వీడు ఉండనక్కర్లేదు. తీసుకెళ్ళి చీకట్లోకి తోసేయండి. ఈ పరలోక రాజ్యం సూర్యుడు చంద్రుడు అక్కర్లేని రాజ్యం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఇది. 19 ప్రకటన 5, 6, 7 వచనాల్లో, 21 ప్రకటనలో కూడా మనం చూస్తే పెళ్లి విందు శాల లేదా గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. అక్కడ గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు లేని వాడికి ఎంట్రీ లేదు. లోపలికి వెళ్ళే అవకాశం లేదు. నువ్వు వీడని 100 నాటకాలు ఆడు, నడిసిద్ది, చర్చిలోకి రావచ్చు పోవచ్చు, అక్కడ కుదరదు. నీ పేరు జీవగ్రంథంలో ఉంటేనే నీవు లోపలికి వెళ్ళడానికైనా అవకాశం ఉంటుంది, లేకపోతే అవకాశం లేదు.
చూడండి, నేను ముగిస్తున్నాను, మూసేసి మాట్లాడుతున్నాను. ఇటు చూడండి, ఏంటో తెలుసా? తర్వాత ఆ మాట ఉంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ ఆన్లైన్ ప్రేయర్ గురించి చాలామందికి తెలుసు. మీరు ఎన్నెన్ని ఆన్లైన్ ప్రేయర్లు ఎన్నిసార్లు మిస్ అయిపోతున్నారో, ఎన్ని ఆరాధనలు మిస్ అయిపోతున్నారో, వాటన్నిటికీ మీకు ఆహ్వానం ఉంది, మీరు ఉండాలి. కానీ మీరు ఎక్కడో ఉంటున్నారు చూడు, ఏమైపోతుందో, ఎప్పుడు ఎక్కడ మిస్ అయిపోతావో తెలియదు. నీ బట్టి నీవే జాగ్రత్త వహించాలి. నిన్ను బట్టి నీవే జాగ్రత్త వహించాలి. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎప్పుడే టర్నింగ్ అవుతుందో తెలియదు. నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. అక్కడ ఏముందిలే, అయిపోయింది అని ద్రాక్షరసమే అయిపోగా ఇంకెందుకు ఇక్కడ కూర్చోవడం, వెళ్ళిపోదాం. ఇక్కడ మంచి బోధ లేదు, బాధ లేదు, ఇక భోజనం లేదు, అది లేదు, ఇది లేదు, వెళ్ళిపోదాం. పోయావో అసలైంది మిస్ అయిపోతాం, అసలైంది మిస్ అయిపోతాం. ఆడ ద్రాక్షరసం అయిపోయింది, ఇంకా ఆడ కూర్చున్న వాళ్ళు ఏమంటారు, మీరు పిచ్చోళ్ళు అంటారు. అరే ద్రాక్షరసమే లేదు, కూర్చొని ఏం చేస్తావయ్యా, నడు పోయి బయటికన్నా పోదాం. ఇక్కడ ఏముంది అసలు, పోదాంపా బయట ఎక్కడికైనా పోదాం, అక్కడికి పోదాం, అక్కడ దొరికే కాడికి పోదాం. ఆడుంటే ఏముంటుందో తెలుసా? తర్వాత వస్తుంది మళ్ళీ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమైంది, ఆ జగ్గు విందు ప్రధాని దగ్గరికి వెళ్ళింది, అక్కడ నుండి ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్తా ఉంది. హల్లెలూయా. ఆ పరిచారకులు తీసుకొని పోతున్నారు అందరి దగ్గరికి. నిజమైన విందు ప్రధాని నిలబడి చూస్తున్నాడు. ఈ ద్రాక్షరసం తీసుకెళ్ళగా తాగినటువంటి వారి స్పందన ఎలా ఉందా అని ఆయన కానుక పెట్టె దగ్గరకు నిలబడి చూస్తాడు. ఆయన పెళ్లిశాలలోనికి వచ్చి ఎవరెలా కూర్చున్నారు అని చూస్తాడు. నీ మీద ఆయన కన్ను ఉంటుంది, ఆయన నిన్ను చూస్తున్నాడని నువ్వు మర్చిపోవద్దు. ఒక్కొక్కరి దగ్గరికి ద్రాక్షరస పాత్ర వెళ్తా ఉంటే వారు టేస్ట్ చేయగానే, విందు ప్రధాని టేస్ట్ చేసి, అరే ఇంత మధురంగా ఉంది, అసలు ముందు ఇట్లా లేనే లేదు, నేను తయారు చేయించింది, ఇది నేను తయారు చేయించింది కాదు, ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది. సేమ్ డైలాగ్ ఒకరి తర్వాత ఒకరు అందరు కొడుతున్నారు. యేసు ప్రభు ఆ ద్రాక్షరస పాత్ర ఆ కానా విందులో అంతటికి తిరుగుతూ ఉంటే ఆయన ఏం చూస్తున్నాడు అంటే, ఒకరోజు నేను ఈ పాత్ర పట్టుకుంటాను, ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉంది, తర్వాత అది నా చేతుల్లోకి వస్తుంది. నా చేతుల్లోకి వచ్చినప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇది మీ కొరకు చిందించబడుచున్న నా రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని త్రాగుడని నేను చెప్పబోతున్నాను. ఎవరైతే నీళ్ళని ద్రాక్షరసంగా మార్చి ఆ ద్రాక్షరస పాత్రను పట్టుకున్న యేసు ఇది నా రక్తం అని అంటున్నాడు, ఆ రక్తంలో పాలు పంపులు పొందిన వారిని గొర్రెపిల్ల వివాహ విందు మహోత్సవంలోనికి ప్రవేశింపజేస్తాడు. ఇందులో పాలు పంపులు పొందుతున్నావా? యేసు రక్తంలో, క్రీస్తు శరీరంలో గొర్రెపిల్ల వివాహ విందు మహోత్సవంలోనికి నీకు ఆహ్వానం ఉంది, ఎంట్రీ ఉంది. అందరు ద్రాక్షరసం తాగుతున్నారు, యేసు పాత్రను పట్టుకొని ఇది నా రక్తం, మీ కొరకు చిందించబడుచున్న ఉపమాన రీతిగా ఆయన బోధించాడు. నిన్ని రాత్రి దర్శిస్తున్నాడు. తన రక్తంతో నిన్ను కడిగి తన సొత్తుగా, తన ప్రజగా నిన్ను చేసింది రక్షణ వస్త్రాన్ని కోల్పోవడానికా, విశ్వాసాన్ని విడిచిపెట్టడానికా, సంఘ సహవాసానికి దూరం అవ్వడానికా, దేవుని కృపకు దూరం అవ్వడానికా కాదు కదా.
తన రక్తంతో కడగబడి ఆయన పేరు పెట్టబడిన ఆయన బిడ్డమైన నీవు కడవరకు అంతవరకు సహించాలి. అంతవరకు నిలబడి ఆయన విందులో మనం పాల్గొని ఉంటాక మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం.